ఈ ఆఫర్ ఎలా వచ్చింది పర్ఫ్యూమ్ డెన్వో పర్ఫ్యూమ్ ఆడ సందీప్ అన్న అని కాస్టింగ్ వైర్ తనదే కాస్టింగ్ వైర్. సో తను ఇలా ఆడిషన్ ఉంది అని పంపించారు. యాక్చువల్లీ అది అంటే ఏజ్ లైక్ 16, 17 అలా ఎక్స్పెక్ట్ చేశారు, టీనేజర్ లాగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నేను ఆడిషన్ ఇలా పంపించాను మొత్తం, వాళ్ళకి నచ్చింది ఆడిషన్, నచ్చి ఇంకా సెలెక్ట్ చేశారు. ఆ వీడియోలో పెద్దగా కనిపిస్తున్నాను అంట కొంచెం, అంటే ఆ డ్రెస్సింగ్ హెయిర్ దాని వల్ల ఆడిషన్ వీడియోలో కనిపించడం నేను పెద్దగా కనిపించానంట. సో అందుకే సెలెక్ట్ చేశారు. సో దాని తర్వాత నన్ను రియల్ లో చూసినప్పుడు యు ఆర్ ఎ స్మాల్ లిటిల్ బేబీ అని చెప్పారు క్యాస్ట్ అందరూ. సో ఇంకా అలా బాగా చేశారు యాక్టింగ్ నువ్వు అని చెప్పారు అంతే. జనరల్ గా నీకు పెద్దగా కనిపించడం ఇష్టమా లేకపోతే చిన్నగా కనిపించడం ఇష్టమా? సమ్ టైమ్స్ అన్న రిక్వైర్మెంట్ ని బట్టి. ఎందుకని అంటే కొన్ని దగ్గరలో అనిపిస్తుంది అయ్యే కొంచెం పెద్దగా కనిపిస్తే బాగున్నేమో, ఇలాంటి క్యారెక్టర్ వద్దునేమో అని అనుకుంటా. చాలా అలానే మిస్ అయిపోయాను, పెద్దగా కనిపించట్లేదని చాలా మిస్ అయిపోయాను. స్క్రీన్ మీద కొంచెం పెద్దగానే అనిపిస్తావు, ఐ మీన్ ఫోటోజెనిక్ లో కావచ్చు, వీడియోస్ లో గానీ. అంటే ఈ మూవీ చూసాక చాలా మంది కాల్ చేసి చెప్పారు, లైక్ మ్యామ్ వాళ్ళు చాలా మంది కాల్ చేసి పెద్దగా కనిపిస్తున్నావు మది నువ్వు స్క్రీన్ పైన అంటే, ఇంకా కొంచెం ట్యాన్ కూడా కనిపిస్తున్నావు అన్నట్టు చెప్పారు. సో అంటే లిటిల్ హార్ట్ కి వస్తే మౌలి అనే అంటే ఇంతకు ముందు మనకు తెలుసు యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్. సో అంటే తను చేస్తున్నాడని నీకు తెలిసినప్పుడు సో అంటే ఎలా అనిపించింది నీకు, అతని మీద ఏం ఒపీనియన్ ఉండేది? ఫస్ట్ అయితే నాకు లైక్ మౌలి అని అంత తెలీదు, లైక్ నార్మల్ గా. దాని తర్వాత తెలిసినాక ఐ వాజ్ లైక్ ఓ, అంటే వాళ్ళ మమ్మీ కూడా నాతో మాట్లాడారు, మదర్ వాళ్ళు. సో చాలా కష్టపడ్డారండి మా అబ్బాయి అని అన్నట్టు వాళ్ళు చాలా ఇంకా ఎమోషనల్ ఫీల్ అయ్యి చెప్తూ ఉంటే ఇంకా అర్థమైపోయింది అన్న లైక్ డౌన్ ఫాల్ నుంచి ఒకటేసారి ఇలా హిట్ కొట్టేశారు. సో అంటే ఇప్పుడు ఆ సినిమాలో చూసుకుంటే ఇంకా మిగతా క్యారెక్టర్లు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇప్పుడు నీతో పాటు చేసిన ఇంకొక అబ్బాయి క్యారెక్టర్ నుండి దాని లీడ్ క్యారెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ రాసుకుంటూ వెళ్ళారు అనమాట. సో అది తక్కువ సినిమాల్లో దొరుకుతాయి అలాంటి, ఎందుకంటే హీరో హీరోయిన్ విలను ఇలానే ఎక్కువ ఉంటాయి అనమాట. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ దొరకడం అనేది చాలా కష్టం. సో నీ కెరియర్ లో ఇంచుమించు ఒక 40 సినిమాలు చేసి ఉంటావు కదా, సో ఇది బెస్ట్ అనుకోవచ్చా? ఇది బెస్టెస్ట్ అనుకోవచ్చు అసలు. ఎందుకంటే లైక్ మీరు చెప్పినట్టు నిజంగానే హీరో హీరోయిన్ విలన్ వీళ్ళకే కదా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎవరు లైక్ సైడ్ క్యారెక్టర్ చెల్లున్నా ఎవరున్నా సరే ఎవ్వరు చేయరు, లైక్ ఒక ప్రిఫరెన్స్ అన్నట్టు ఇవ్వరు. కానీ డైరెక్టర్ అన్న అందరికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, ప్లస్ మా క్యారెక్టర్ కి కూడా సపరేట్ ఒక సీన్ రాసి డైలాగ్స్ రాసి ఇంకా అక్కడికక్కడ కొంచెం మోడిఫై కూడా అలా ఇలా జరిగాయి. సో అంటే సినిమాలో వెళ్తుంది, బట్ ఆ ఎండింగ్ లో బడ్డీ కొట్టు దగ్గర సీన్ చూసేసరికి అసలు థియేటర్ మొత్తం పగలబడి నవ్వుతున్నారు. సో ఆ డాడీ గారి పేరు గోపాలరావు అనుకుంటా ఆ క్యారెక్టర్. సో గోపాలరావు అంకుల్ కూతుర్లు కనేది వీళ్ళ కోసం రా అన్నాడు చూడు. సో అది చాలా ఫన్ వచ్చింది కదా. థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసావు థియేటర్ లో ఆడియన్స్? ఇది 4 times వెళ్ళాను నేను థియేటర్ కి. సో ఎలా వచ్చింది రెస్పాన్స్? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ మా సీన్ నేను ఫస్ట్ టైం చూసుకున్నాను కదా, సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందరు ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తారు, లైక్ అరుస్తారు అన్నట్టు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ గానే ఏదో సీన్ అలా వెళ్తున్నట్టే ఇంకా నార్మల్ గానే ఉంటదేమో అనుకున్నా. కానీ మా సీన్ రాగానే ఇయ్యో 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 అని అందరు ఇంకా ఫుల్ అరిచారు థియేటర్ లో. మేము ఖుషి, అమ్మమ్మ అన్న మేము ముగ్గురం వెళ్ళాం ఫస్ట్ షోకి. సో అందరు ఇంకా ఫుల్ ఖుషి. అంటే ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సీన్, ఎందుకంటే మీ దాంట్లో కామెడీ చూపించిన వాళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత కలుసుకునే సీన్. సో అది చాలా ఇంపార్టెంట్. బట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఆ సీన్ కూడా బాగా మేనేజ్ చేశారు కదా, మిమ్మల్ని చూపిస్తూ వాళ్ళని చూపిస్తూ అనమాట. సో ఎవరో అన్నారనమాట నైటీ చెడ్డి యువకుడు నైటీ యువత, జయకృష్ణ డైలాగ్ అది నా ఫేవరెట్ డైలాగ్ మూవీలో. సో చాలా బాగుంది కదా. అవును, దాని వల్ల ఇంకా లైక్ ఇంకా అరుపులు స్టార్ట్ అయ్యాయి ఆ డైలాగ్ వల్ల. సో ఆ డైలాగ్ చెప్పు. ఇది చెడ్డి యువకుడు నైటీ యువతి సినిమా తీస్తే 100 days లో అన్నారు. సో సూపర్. అండ్ అంటే జయకృష్ణ చూసుకుంటే తన కూడా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. బట్ అంటే నాకు తెలిసి మౌలి కన్నా
ఎక్కువ హైప్ ఇచ్చే క్యారెక్టర్ పడింది. అంటే ఒక లీడ్ క్యారెక్టర్ పడడం వేరు, ఫ్రెండ్ రోల్ కి అలాంటి క్యారెక్టర్ పడడం అండ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కూడా. సో జయకృష్ణతో నీ ర్యాప్ ఎలా ఉండేది, ఏంటి సీన్ లో, సెట్ లో ఎలా ఉండేవారు? సెట్ లో ఎక్కువ అస్సలు మాట్లాడలేదు. ఎక్కువ అందరు సైలెంట్ గానే ఉంటారు సెట్ లో. లైక్ ఎక్కువ మూవీలో ఎలా అయితే వైలెంట్ ఉండేనో అంత సెట్ లో ఏమి ఉండదు. బట్ సమ్ టైమ్స్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండదు. ఒకటేసారి సైలెంట్, ఒకటేసారి వైలెంట్ అన్నట్టు ఉంటది సెట్ లో. సో జయకృష్ణ అన్నతో ఇంకా మౌలి అన్నతో కొంచెం మాట్లాడినా, ఎక్కువ లైక్ అంత బాండ్ ఏం లేదు. కానీ శివాని అక్కతో ఎక్కువ ఉంది, బికాస్ తన సీక్వెన్స్ లో నాది ఎక్కువ ఉండే కదన్న. అదొక్కటే షార్ట్ జయకృష్ణ అన్న అండ్ మౌలి అన్నతో కలిసింది, అది లాస్ట్ లో ఒక్కటే షార్ట్. సో అదే రోజు శివానితో ఉండే సీన్స్ ఎక్కువ కదా. సో శివాని గారు చూసుకుంటే అంబాజీపేట మ్యారేజ్ మ్యాన్ అని ఒక సినిమా చేశారు, దాని తర్వాత మళ్ళీ ఇదే. చూసావా సినిమా? చూసాను. సో అందరూ చాలా 2-3 టైమ్స్ చూసాను నేను. ఒకసారి నేను చూసా, మళ్ళీ మా అన్నతో చూసా, మళ్ళీ మా అమ్మతో. సో దాని తర్వాత మళ్ళీ ఇదే సినిమా. అంటే అంటే రివీల్ చేశారు కాబట్టి పర్లేదు, ఇందులో కూడా కొంచెం పెద్ద హీరో కన్నా పెద్ద అనే క్యారెక్టర్ తో వస్తున్నారు అనమాట. సో అదే నీకు ముందే తెలుసా? లేదు అస్సలు. నువ్వు అన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ అంతే. నా సీన్ ఒకటే, నా క్యారెక్టర్ బేస్డ్ పైన ఏదైతే ఉన్నాయో సీన్స్ అవే తెలుసు నాకు, దాని తప్ప ఇంకేం తెలీదు. సో ఎన్ని రోజులు తీసారు మీది? మాదా 1 వీక్. 1 వీక్ అయింది. సో ఆ 1 వీక్ అవుతున్నప్పుడు అనిపించింది ఇది క్లైమాక్స్ సీన్, ఇది ఇలాంటి ఈ టైప్ లో పడుతుందని ఏమైనా ఉందా? లేదు, అసలు సీన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. దాచేసారు అంటే నేను అడగలేదు, అన్న కూడా వాళ్ళు ఏం చెప్పలేదు, డైరెక్ట్ లైక్ సీన్ చెప్పారు, ఓకే షూట్ చేసాము అంతే. ఇంకా జనరల్ గా మాది అంటే ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు మనకు చెప్పరు, సో ఈ సీన్ ఉంటదని తీసేసుకుంటారు. బట్ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆ సీన్స్ కూడా ఉండవు, కొన్ని కటింగ్ లో పోయాయి ఆల్రెడీ. సీన్స్ పోయాయి. అది ఏంటంటే హీరో మెసేజెస్ చేస్తారు, లైక్ హీరోయిన్ అప్పటికి యాక్సెప్ట్ చేయలేదు హీరో అన్నని. సో మెసేజెస్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ లో, అలా ఇలా ఏదో ఒకటి మెసేజెస్ అలా ఉంది కదా అన్న. ఆ సీక్వెన్స్ లో మేమిద్దరం ఇలా రివీల్ చేయమంటారా సీన్? అయిపోయింది ఆల్రెడీ. సో మేమిద్దరం ఇలా కంప్యూటర్ చూసుకుంటూ ఉంటాం, ఫేస్బుక్ అలా ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. పక్కన అఖిల్ అన్నది మెసేజ్ వస్తుంది, అఖిల్ రైడరా, ఎవరక్క అని చెప్తా. సో ఎవరు లేదే, నువ్వు పైకి వెళ్ళు అని చెప్తుంది అక్క. సో అక్కడ ఏమైందంటే అసలు మేము ఈ డైలాగ్ అనుకోలేదు. ఏదంటే ఇప్పుడు నేను చెప్పేది, భయపడతాను అనుకుంటున్నావా? భయపడట్లేదు నేను అని ఈ డైలాగ్ ర్యాండమ్ గా సెట్ లోనే, లైక్ మేము రిహార్సల్ చేసుకునేటప్పుడు మానిటర్ ఒకసారి చూద్దాం అన్నట్టు డైరెక్టర్ అన్న చెప్పారు. సో అప్పుడు లైక్ శివాని అక్క నేను ఒకసారి ప్రాక్టీస్ రిహార్సల్ చేసుకునేటప్పుడు నేను ఒకటేసారి నువ్వు పోవే అని ఇట్లా అన్నది శివాని అక్క. అయితే భయపడతాను అనుకుంటున్నా, భయపడట్లేదు నేనా అని నేను చెప్పాను. సో ఇదే చెప్పు మాది బాగుంది మాది అని చెప్పారు. దాని తర్వాత లాస్ట్ సీనే లేదు. అంటే మేబీ లైక్ ఎమోషనల్ మ్యూజిక్ వచ్చిందన్న ఆ సీన్ లో. లైక్ ఎమోషనల్ మ్యూజిక్ వల్ల ఫన్నీ ఎందుకు యాడ్ చేయడం, ఎమోషనలే ట్యూన్ బాగుంటుంది అన్నట్టు లైక్ తీసేసారేమో. ఓకే, అలాంటి సీన్స్ కొన్ని పోతుంటాయి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.